morning to all. First of all, కిషోర్కి జగన్ చక్రవర్తి మరి మిత్రులందరూ అంతా కలిసి టీవీని అంతా కలిసి ప్రోగ్రామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్తున్నాను. తర్వాత సార్ షార్ట్ ముందు నా లెక్చర్ టీచర్స్లో చెప్తాను. దివాకర్ సార్ మీ గురించి మా పిల్లలు చెప్తాను సార్. ఎలా చెప్తానంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ పోయం ఉండేది సార్ ఇంగ్లీష్లో జెన్మై టీవీ సెంటర్ పోయం ఉండేది. మీరు ఏం చేశారంటే మా దగ్గర 4 లైన్స్ డైలీ 4 లైన్స్ ఉంది చదివించి బట్టి పెట్టించి ఏదో రకంగా అందరితో రాపించేవారు. అదే కాన్సెప్ట్ మా పిల్లలు చెప్పాను సార్. అదే మొత్తం సార్ చదవకండి మీరు ఈరోజు ఈ చాప్టర్ చదువు నెక్స్ట్ ఈ చాప్టర్ చదువు కంటిన్యూ చేయని చెప్పాను. సార్ నేను కూడా చెప్తాను సార్ డీగా సార్ గురించి వాటర్ సార్ గురించి. యాక్చువల్గా పిల్లలకి అర్థం చేస్తాము. ఒకరోజు ఒక సామాన్లు లీవ్లో ఉన్నారు, మంచి అర్థం చేస్తున్నాం. మంచి నేను చేతిలో కూర్చున్నాను సార్ చేతిలో. అదే టైంలో సార్ ఎక్కడి నుంచి వచ్చారు నా పరిస్థితి ఏంటంటే ఆ చేతుల నుంచి లేచే పరిస్థితి లేదు ఇక. చెప్పులు అనిపించారు సార్ నిజంగా. లో అయిపోయింది లో అయిపోయింది. ఒక 1 hour వేసాను సార్. కానీ లేదు నా తప్పు అయినప్పుడు అది దొరికిపోయాను. దొరికినప్పుడు దొరికితే ఇక తప్పు అది లైఫ్ లాంగ్ గుర్తుంటుంది సార్. అది నాది అంటే నేను డిసిప్లిన్ ఉన్నా కదా ఒక కారణం కావచ్చు. ఇంకొకటి ఈ భద్రాచలం వాతావరణం సార్. ఈరోజు ఇంత డిసిప్లిన్గా అంటే ఒక శిక్షణ మంచి ఉన్నానంటే ఈ భద్రాచలమే సార్. నాకు చాలా ఇచ్చింది భద్రాచలం. నేను అప్ టు ఇంటర్ వరకు భద్రాచలం చేయను. డిగ్రీ పీజీ వచ్చేసి ఎంసీఏ చేసి ఖమ్మంలో చదివాను. ఆ తర్వాత జాబ్ ఎంపీడీసీఆర్ సార్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, నార్తన్ బోర్డ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ. దాంట్లో జూనియర్ అసిస్టెంట్ చేయాను. ఇప్పుడు జేఏ సార్ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్గా చేస్తున్నాను. మా మిస్సెస్ వచ్చేసి తన ట్రాన్స్ఫర్లో ఏది అసిస్టెంట్ ఇంజనీర్. నాకు 2 పాపలు సార్. పెద్ద పాప వచ్చేసి బీటెక్ ఫైనల్ ఇయర్ వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజ్ శంషాబాద్. చిన్న పాప వచ్చేసి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో తన గురించి చెప్పాలి సార్ నేను. తను 467 సార్, అవుట్ ఆఫ్ 470. టెస్ట్లో వచ్చేసి 590 మార్క్స్ అవుట్ ఆఫ్ 600. ఇక నాకు మిత్రులు ఒక చిన్న విన్నపం ఏంటంటే అందరు మిత్రులు నెక్స్ట్ గెట్ టుగెదర్ అంటున్నారు. అది కానివ్వండి. కానీ నా ప్రపోజల్ ఏంటంటే నెక్స్ట్ ఇంట్లో మన ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా కానీ మన ఒక బ్యాచ్ లాగా వాడుకోవాలన్నమాట. అన్ని విధాల వాళ్ళకు ఉన్న కొందరికి సర్వీస్ అవసరము, కొందరికి ఫైనాన్షియల్ అవసరము, రకరకాలు ఉంటాయి. అవన్నిటి మనం పోయి అక్కడ ఉండి సర్వీస్ చేయడము, అలాగే కొంచెం బ్యాక్గ్రౌండ్లో ఉండి వాళ్ళని సపోర్ట్ చేయడము అలా చేయాలని నాకు కోరిక సార్. మిత్రులు అలా దీనికి సహకరించాలి.